ఏమండి? లోకము ఏమై ఉన్నది? లోకానికి ఏం కావాలి? లోకానికి వెండి కావాలా, బంగారం కావాలా, వజ్రాలు కావాలా, వైడూర్యాలు కావాలంటే కాదు. నశించిపోతున్న లోకానికి కావాల్సింది రక్షణ. కాబట్టే కదా లోకస్వార్త 19:10 నశించిన దానిని రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చును అన్నాడు. నశించిపోయేది వెండి బంగారాలు కాదు. దేవుడు మానవుని ప్రేమించి ఇచ్చినటువంటి జీవాత్మ అనేటువంటి దేవుని స్వరూపం. అదే కదా ఆదికాండం 2:17 చెప్తాడు. 2:7 దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రంలో జీవాయువుని వదక నరుడు ఏమయ్యాడు? జీవించే ఆత్మ అయ్యాడు. కాబట్టి ఆ ఆత్మ అనేది ఆ నరకంలో నశించిపోకుండా ఉండడానికి దేవుడు ఒక శ్రేష్టమైనటువంటి మార్గాన్ని మన కొరకు ఆలోచన కలిగి ఉన్నాడు. ఎప్పుడిది? దాన్ని పేతురు జ్ఞాపకం చేశాడు. జగత్తుకు పునాదులు వేయబడకమునిపే యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి నియమించాడని చెప్పుకొచ్చాడు. దీనికి రక్షకుడుగా నేను లోకమును ఏమైనాను నేను ఈ లోకానికి వెలుగయ్యాను అని చెప్తున్నాను. కానీ వెలుగనేది లోకంలో ఉంది, కానీ లోకము గ్రహించలేదు. ఎందుకని? చీకటిలో ఉన్న ప్రజలు వెలుగును గ్రహించలేదని అర్థం ఏంటంటే చీకటి మీద ఉన్నటువంటి వ్యామోహం అంత అపరిమితంగా ఉండడం కారణం చేత వారు చీకట్లోనే ఉన్నారు, వెలుగుని గ్రహించలేదన్నది గ్రంథం బోధించే వాస్తవాలు. అంటే మరొక సంగతి ఏంటంటే యేసుక్రీస్తు ఈ లోకానికి పుట్టిన తర్వాత ఇందాక అమ్మగారు పాడబడారు, సీతమ్మ గారు, జ్ఞానులు ఆధారం చేసుకుని వచ్చారు. దీన్ని ఆధారం చేసుకొని నక్షత్రాన్ని ఆధారం చేసుకుని నక్షత్రమే వారికి దారిని చూపింది అని చెప్పి గ్రంథం మనకు చదువుతూ ఉంటాం మనం. కానీ అంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది అని చెప్పాడు పేతురు. నిజంగా ఆనాటి జ్ఞానులు దేన్ని చూసుకుని వచ్చారు? తూర్పు దిక్కున్నటువంటి నక్షత్రాన్ని చూసుకొని వారు దాన్ని ఫాలో అయ్యి యేసుక్రీస్తు వారిని అనుసరించారు. కానీ నేడు క్రైస్తవులుగా జ్ఞానులుగా కావాల్సిందేంటి? ఏం కావాలా? అంతకంటే అన్నాడు. ఒకసారి వచనాన్ని చదివితాను, నేను జ్ఞాపకం చేస్తాను. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచన భాగంలో ఒక మాట ఈ రీతిగా వ్రాయబడింది. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 19. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ సొక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోట వెలిగించు దీపమైనట్టున్నది. మీరు దాని యందు లక్ష్యముంచిన ఎడల మేలు అన్నాడు. ఏది ప్రాముఖ్యం? ఇవాళ క్రైస్తవులుగా మనం చేసేటువంటి అడావుడి ఆకాశానికంటే అంత ఉంది. కానీ అది దేవుని నిర్ణయమా, అది దేవుని చిత్తం అని అంటే ఎక్కడా కనిపించడం అయినం. కాబట్టి యేసుక్రీస్తు వారి లోకానికి పుట్టింది దేనికనంటే మన రోడ్ల మీదనో మన ఇళ్ల మీదనో పెద్ద పెద్ద స్టార్లు పెట్టి వెలిగించే ఉద్దేశం కూడా కాదు. వాస్తవానికి చీకటిలో ఉన్న ప్రతి మానవ హృదయం ఏం చేయబడాలి? వెలిగించబడాలి దేవుడు కోరుతున్నాడు. కానీ హృదయాలు చీకట్లో ఉన్నాయి, మనల మీద మన రోడ్ల మీద ఏమవుతున్నాయి అంటే స్టార్లు మాత్రం వెలుగుతున్నాయి. గొప్పగా ఉపయోగం ఉందా? అది దేవుని నిర్ణయమా, అది దేవుని చిత్తం అంటే కాదు. అంటే దేవుని నిర్ణయానికి మనం అవకాశం ఇవ్వకుండా కేవలం మన ఇష్టాలకే మనం అవకాశాన్ని ఇస్తూ ఇన్ని యేసుక్రీస్తు వారు పుట్టి ఎన్ని సంవత్సరాలైనా మిగిలింది దేవునికి ఏంటంటే ఆవేదన తప్ప సంతోషం కాదు. వాస్తవానికి మీరు గ్రంథాన్ని గమనించాలి. కాబట్టి ఇక్కడ అన్నాడు దానికంటే, దేనికంటే? జ్ఞానులు ఆనాడు వెంబడించారు దేన్ని? నక్షత్రాన్ని. కానీ ఇవాళ దానికంటే స్థిరమైనటువంటిది ఏంటంటే ప్రవచన వాక్యం అని చెప్పాడు. ఇవాళ ఎంతమంది క్రైస్తవులు వాక్య ప్రకారంగా క్రైస్తవులుగా ఉన్నారు? ఎంతమంది క్రైస్తవులు వాక్య ప్రకారంగా వారి జీవితాలను బాగు చేసుకున్నారు? చీకటి లేకుండా పాపం లేకుండా ఉన్నారని అంటే యేసుక్రీస్తు పుట్టి ఎంతకాలమైనా మన జీవితాలు ఇంకా చీకట్లోనే ఉన్నాయి, ఇంకా మన జీవితాలు పాపంలోనే ఉన్నాయి. ఉపయోగం ఉందంటారా? కాబట్టి నిజమైన క్రిస్మస్, దేవుడు కోరిన క్రిస్మస్ ఎప్పుడనంటే చీకటిగా ఉన్న ప్రతి పాప హృదయము లేదా ప్రతి మానవ హృదయము ఏం చేయబడినప్పుడు
వెలిగించబడినప్పుడు, అంటే నేను పాపిని గ్రహించి యేసుక్రీస్తు వారు నా పాపాలైతే చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడన్న వాస్తవ సత్యాన్ని నమ్మి బాప్తిసం పొంది దేవునితో సహవాసం చేసిన వల్ల అప్పుడు అది నిజమైన క్రిస్మస్ తప్ప ఏదో ఆడంబరంగా కూడుకొని వచ్చి పోయినంత మాత్రాన మన కొరిగేదేమి లేదు, దేవునికి తద్వారా మహిమేమి కూడా లేదన్న వాస్తవానికి సత్యం. కాబట్టి ఇలాంటి దేవుని చిత్త ప్రకారంగా చేయటం వల్ల ఎవరికి మహిమ? ఈ లోకంలో మానవులుగా దేవుడు మానవులు పుట్టించాడు దేనికోసం అంటే తన మాట వింటారని, తన రూపంలో మార్చబడతారని, తన కృపామయకు కీర్తి తెస్తారని దేవుడు గొప్ప ఆశతో ఆకాంక్షతో దేవుడు మానవుడు తన స్వరూపాన్ని ఇచ్చాడు. కానీ ఇక్కడ స్వరూపం ఇచ్చిన తర్వాత చేసే పనులు ఎవరివి? సాతాను పనులు. మార్గం ఎవరిది? సాతాను మార్గమే. కాబట్టి దేవుని మాట వినకపోతే అనేకమైన నష్టాలు ఉన్నాయని చెప్పుకొచ్చాడు. కాబట్టి పేతురు కూడా చెప్పుకొచ్చాడు అపోస్తల గ్రంథం 3వ అధ్యాయంలో, మీరు ఆ ప్రవక్త మాట వినవలెను అన్నాడు. అన్ని విషయాల్లో మీరు ఆయన మాట వినాలన్నాడు. ఎన్ని విషయాలు వింటున్నారు క్రైస్తవులు? వాడు యేసుక్రీస్తు మాట వాక్యం చెప్పిన మాట అంటే ఏదో క్రైస్తవులమన్న పేరుకే బైబిళ్ళు సంఖలోను చేతుల్లోను బ్యాగుల్లోను ఆచారం కోసమే బైబిల్లో కనపడుతుంది. కానీ బైబిల్లో ఉన్న దేవుని వాక్య ప్రకారంగా నేటి క్రైస్తవ జీవితాలు లేదన్నది నిజంగా వాస్తవం. ఎందుకనంటే మనందరం ప్రార్థనకు పెడుతున్నామంటే మనందరి దగ్గర ఏముంటుంది? ఖచ్చితంగా బైబిల్ ఉంటుందా? కాబట్టి బైబిల్ ఉన్న ప్రతి వ్యక్తిని రేపు ఈ లోకం అనగా యేసుక్రీస్తుకి రెండో అక్కడ అయిన తర్వాత ప్రతి వ్యక్తిని అడిగే ప్రశ్న ఏంటంటే, అమ్మా అయ్యా ఇంతకాలం మీరేం మోసారు? బైబిల్ మోసారు. మరి ఆ బైబిల్ మీరు మోస్తున్న బైబిల్ ప్రకారంగా మీ భక్తి ఉందా, మీ విశ్వాసం ఉందా, మీ ప్రార్థనా జీవితం ఉందా అని అడిగితే దానికి ఖచ్చితమైన సమాధానం మన దగ్గర ఉందా? లేకపోతే మనం ఏమవుతాం? ఆదాము దగ్గర సమాధానం లేకపోయింది, ఏమయ్యాడు? ఆదామా నువ్వు ఎక్కడన్న ప్రశ్నకు ఆయన దగ్గర సమాధానం లేక ఎక్కడో చెట్లు చాటున దాక్కొనవలసి వచ్చింది. కాబట్టి ఈ లోకంలో జీవించే ప్రతి మానవుడు 2024 సంవత్సరం అనేటువంటి కిరీటాన్ని వదిలి 2025లోకి పెడుతున్నాం. దానికి కారణం అది మన గొప్పతనం కాదు, మన జీవితాలని మన బ్రతుకుల్ని మనం బాగు చేసుకుంటాం అనేటువంటి ఉచితమైన కృపలో దేవుడు 2025 సంవత్సరం దయా కిరీటాన్ని దేవుడు మనకి ఇస్తూ ఉంటాడు. కానీ ఆ సంవత్సరం మనం ఆడంబరాల కోసం, పనుల కోసం, ఉద్యోగాల కోసం అనుకుంటున్నాం. కానీ దానికోసం కాదు, విలువైన విశిష్టమైన మన జీవితాన్ని మనం ఏం చేసుకుంటామని, బాగు చేసుకుంటామని, మార్పు చెందుకుంటామనేటువంటి గొప్ప ఆలోచనతో దేవుడు అట్టి అవకాశాన్ని మనకి ఇస్తున్నారు. కానీ మనం ఏం చేస్తున్నాం? దాన్ని లక్ష్య పెట్టడం. కాబట్టి ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసినలా ఎలాగ తప్పించుకుందు అన్నాడు. తప్పించుకునే ఛాన్స్ ఎవరికి లేదు. సామాన్యుడైనా, సామంతుడైనా, ధనికుడైనా, దరిద్రుడైనా ఎవరికైనా సరే ఒకటే ఫార్ములా, నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షణ పడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడతాయి తప్ప ఎలాంటి దీనిలో పారిషాటి లేదు. డబ్బులు ఉన్నాయనో ఇంకోదో అనుకోదనో అధికార దుర్వినియోగం చేసే పరిస్థితులు కూడా అది ఈ లోకంలో పనికి వస్తాయి. కానీ దైవ సంబంధమైన కార్యక్రమాలు అవ్వని పరిస్థితి లేదు. కాబట్టి నిజమైన క్రిస్మస్ అంటే గుర్తెరిగి మన హృదయాలు వెలిగించబడి దేవుణ్ణి ఆత్మసత్యంతో ఆరాధించే క్రైస్తవులుగా భూమి మీద ఆశకాల ఉన్నత వరకు నమ్మకమైన క్రైస్తవులుగా భూమి మీద ఎదగాలని, వర్ధిల్లాలని ప్రతి వారి ప్రేమతో హెచ్చరిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆనందపాల్ గారికి వారి కుటుంబానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ